హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్బకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు. నిన్నటికి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద సభ కూడా పెట్టారు, 2 ఏళ్ల కూటమి గర్జన అని చెప్పేసి. నిజంగానే కూటమి 2 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేసింది, ప్రజలకి ఏం మేలు చేసింది, నిరుద్యోగులకి ఏం మేలు చేసింది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంది, అభివృద్ధి ఏ రేంజ్లో చేసింది అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండేటప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదైతే జరగలేదు, ఏదైతే రాజధాని నిర్మాణం జరగలేదు, ఏదైతే పోలవరం అనేది కట్టలేరు, ఏవైతే ప్రజలకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేయలేదు, కూటమి గవర్నమెంట్ కనుక వస్తే మీకు ఇవన్నీ చేస్తా అని చెప్పేసి ఏవైతే వాగ్దానాలు చేసారో అవి ఎంతవరకు నెరవేర్చారు అన్నది కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరికైతే ఈ పరిపాలన పట్ల, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే మాత్రం వీడియో చాలా బాగా అర్థమవుతుంది. వీడియోలోకి అయితే కంటిన్యూ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో, పరిపాలనలో, అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరిస్థితుల నిర్వహణ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏవేవైతే ప్రజలకి ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నింటినీ సూపర్ 6 అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తోనైతే కుటుంబ ప్రభుత్వం మెయిన్ అజెండా సూపర్ 6 ప్లస్ నారా లోకేష్ రెడ్ బుక్ కూడా ఉంది అందులోని. ఇవన్నీ ప్రజలకి ఎంత ఉపయోగపడ్డాయని చెప్పేసి ఇప్పుడు వీడియోలో కంటిన్యూ చేద్దాం. 2 సంవత్సరాల కాలంలో కుటుంబ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మెయిన్ అజెండాగా మార్చుకుంది. ఏదైతే ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పారో ఎలక్షన్ల ముందు, ఆ ఆర్థిక విధ్వంసాన్ని ఎట్లైనా సరే కూడా సెట్ చేసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అన్న ఒక కాన్సెప్ట్తోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన తీసుకున్న సీరియస్ స్టెప్ ఏంటని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక సిస్టమ్గా సెట్ చేయడం. ఆర్థిక వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటే అది ఎక్కడన్నా సరే కూడా ఆటోమేటిక్గా జరగాల్సిన పనులన్నీ చాలా స్మూత్గా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా నీట్గా అవుతాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్తో కావచ్చు, ఆయన ఎక్స్పీరియన్స్తో కావచ్చు, ఆయన ఫస్ట్ గాడిలో పెట్టింది ఏముందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని. అసలు చాలా ఇంటర్వ్యూలలో, చాలా మీటింగ్లలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా సెట్ అయ్యాలో అర్థమైతలేదు, అంత డ్యామేజ్ జరిగింది గత 5 ఏళ్లలో. నాకే అర్థమైతలేదు, ఇన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాకే అర్థమైతలేదు ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా సెట్ చేయాలనో, అంత డ్యామేజ్ జరిగింది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దానికోసం చాలా టైం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని 100% ప్రజలకు మేలు జరగాలి, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రజలకు అందాల్సిందే అని చెప్పి ఒక గట్టి డిసిజన్తో ఒండు పట్టుగా కూర్చొని ఆర్థిక వ్యవస్థను అయితే మాత్రం ఫస్ట్ గాడిలో పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత పెట్టుబడులు ఆకర్షించడం. మనకు తెలిసిందే ఎసెంట్ పెట్టుబడులు వచ్చినాయి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. 2 ఏళ్లలోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని వచ్చినాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అన్ని గాను. అది రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, యుద్ధ విమానాలు రీసెంట్గా యుద్ధ విమానాలు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అసెంచర్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు. జస్ట్ 2 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఎట్లా అంటే ఇట్లా తలెత్తుకునే పని ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీది ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని తలెత్తుకునేటట్టు ఉంది. ఎందుకని చెప్పేసి అంటే ఇన్ని గానం వచ్చినాయి ఈ 2 ఏళ్ళని. రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఎంఓఏలు అయిపోయినాయి, గూగుల్ డేటా సెంటర్ ఎంఓఏలు అయిపోయినాయి, టీసీఎస్ ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చే టీసీఎస్కి క్యాంపస్లు రెడీ అవుతున్నాయి, ఇన్ఫోసిస్ క్యాంపస్ రెడీ అవుతుంది, అసెంచర్ క్యాంపస్ రెడీ అవుతుంది. ఇన్ని గానం 2 ఏళ్లలో అయినాయి అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్ము తీరాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా మేమిద్దరం కలిసి పోరాడి ఓటు బ్యాంక్ చీలిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలే వాళ్ళ అభివృద్ధి ఎజెండాగా మార్చుకొని 2 నాయకులు కలిసి
రాష్ట్రం కోసం తీసుకున్న నిర్ణయాలే ఇవాళ ఈ పెట్టుబడులు కావచ్చు, ఈ అభివృద్ధి కావచ్చు, ఈ సంక్షేమ పథకాలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని మాట్లాడుకున్నా తక్కువనే కుటుంబ ప్రభుత్వం కోసం. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి భజనను, పవన్ కళ్యాణ్ గారి భజన, లేక నరేంద్ర మోడీ గారి భజన చేస్తారండి. ఇవి వాస్తవాలు. చెట్టు నాటగానే పండ్లు రావు. ఇవాళ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది ఇవాటి కోసం కాదు, రేపటి తరాల కోసం, రేపటి కోసం. కాబట్టి మీకు ఇమీడియట్లీగా ఏదో రావాలంటే కాదు. కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే దీని రిజల్ట్ ఏందనేది మీ పిల్లలకు కనిపిస్తుంది. ఇమీడియట్లీ కనిపించదు, మీ పిల్లలకు కనిపిస్తుంది. ఆ రోజు మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, వాళ్ళు పడ్డ కష్టం కోసం. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా, నారా లోకేష్ గారు అయితే మాత్రం అసలు ఆయన ఏడుకోబోయింది. ఒక మెట్టు ఎక్కువనే ఎదిగేసింది. ఆయన అయితే అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు నారా లోకేష్ గారు. అనుకున్న దానికన్నా ప్రజలకి ఇంకా ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకుంటున్నారు నారా లోకేష్ గారు. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కావచ్చు, యాజ్ ఐటీ మినిస్టర్గా కావచ్చు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇప్పుడు నాకు రీసెంట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్లో రిజల్ట్లు కావచ్చు, ఆ ఫలితాలు కావచ్చు, ఆ మెరిట్ కావచ్చు స్టూడెంట్కి, నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. అట్లా వచ్చినాయి. హైలైట్ ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా అడ్వర్టైజ్మెంట్ కూడా వేయించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా లోకేష్ గారికి సెల్యూట్ చేయాలి మనం. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లయితే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు ఎట్లయితే మా స్కూల్లో ఇట్లుంటాయి, మా పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చినాయి, మా ర్యాంకులు ఎన్ని ఉన్నాయని చెప్పి ఏదైతే చేసారో అదే అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నారా లోకేష్ గారు టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అన్నిటి లేపించారంటే ఒక్కసారి నారా లోకేష్ గారికి ఉన్న ఆలోచన విధానం ఎట్లుందో ఆలోచన చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఉద్యోగ అవకాశాలు రాగానే 16,000 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ చేస్తానని చెప్పి అన్నారు. రాగానే వేసేసారు. వాళ్ళకి హైరింగ్ కూడా అయిపోయింది. గవర్నమెంట్ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కుటుంబ ప్రభుత్వం వస్తే మేము ఇది చేస్తామని చెప్పారు. గవర్నమెంట్లో రాగానే ఫస్ట్ సైన్ దాని మీదనే చేసారు. అంటే ఎంత చిత్తశుద్ధితో గవర్నమెంట్ పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోరు. రోడ్లు మరియు మౌలిక వసతులు. రోడ్లు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో గుంతల రోడ్లు అని చెప్పేసి మీరు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, వానాకాలంలో ఏది ఓపెన్ చేసినా సరే కూడా మీరు చూస్తుండే క్లియర్గా. అది నేను చెప్పేది కాదు, అది అప్పుడున్న సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ కారణాలు ఏంటంటే మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. బట్ వాస్తవాలు ఏంటంటే రోడ్లు అనేది చక్కగా లేకపోతుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెయిన్ ప్రతిసారి మాట్లాడిన మాట. అది దృష్టిలో పెట్టుకొని కుటుంబ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని, నరేంద్ర మోడీ గారి సపోర్ట్ తీసుకొని ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరమో ప్రతి ఒక్క దగ్గర కొత్త రోడ్లు వేసి కుటుంబ ప్రభుత్వం అంటే ఇది అనేది ప్రజలకు గుర్తుండేటట్టు చేసేది రోడ్లతో. మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో ఇప్పుడు మీకు చెప్పినా కదా నేను, ఇన్ఫోసిస్ క్యాంపస్ కావచ్చు, టీసీఎస్ క్యాంపస్ కావచ్చు, ఎసెన్సర్ కావచ్చు, గూగుల్ సెట్, వీటన్నింటికి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది దాని మీద కూడా చాలా గట్టిగా ఫోకస్ చేసారు. మెయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఎప్పుడైతే ముద్ర పడిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆ ముద్రను బయటికి తీసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సగర్వంగా చెప్పుకునే రాజధాని నిర్మించాలని చెప్పేసి ఏదైతే కుటుంబ సర్కార్ డిసైడ్ అయిందో, ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా మేము రాజధాని కడతాం, వరల్డ్ క్లాస్ రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఉంటుందని చెప్పేసి ఏదైతే క్యాపిటల్ గురించి చెప్పారో దానికి కట్టుబడి ఉండి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం వేగవంతం చేసింది. అమరావతి డెవలప్మెంట్ ఏదైతే ఉందో క్యాపిటల్గా వాటిని వేగవంతం చేయడం కాదు, జెట్ స్పీడ్లో పరిగెట్టిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగర్వంగా తలెత్తుకొని కాళ్ళెత్తుకొని చెప్పేటట్టు ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్తోని నారా చంద్రబాబు నాయుడు గారు జెట్ స్పీడ్లో పరిగెట్టిస్తారు ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ని. నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించడం, కేంద్ర సహకారాన్ని పొందడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి చర్యలు చేపట్టింది. అమరావతి అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టడానికి ముందుకు వస్తారు. ప్రజలకు కూడా మా రాజధాని ఏంటంటే చెప్పుకోనికి గర్వంగా చెప్పుకోనికి రాజధాని ఏంటంటే మనిషికి గుండెకాయ ఎంత అవసరమో ఒక రాష్ట్రానికి క్యాపిటల్ రాజధాని కూడా అంతే అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి సపోర్ట్తోని చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ ఎంత వరకు అయితే చేయాలో, ఎంత స్పీడ్గా అయితే చేయాలో అంత స్పీడ్గా పనులు చేపిస్తారు.
అది రోడ్ల విషయంలో కావచ్చు, బిల్డింగ్ల విషయంలో కావచ్చు, ఏ ఏ రంగాలలో రాజధానిని అభివృద్ధి చేయాలనుకుంటారో అన్ని రంగాలలో దాన్ని అభివృద్ధి చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కరువు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నదన్నది ప్రజల నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం, వాళ్ళ సెంటిమెంట్ కూడా. ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో కథలు చెప్పుకొని వస్తారు. బట్ ఈసారి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆల్రెడీ 60% కంప్లీట్ చేసేసారు. 40% ఏదైతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జరగలేదు కాబట్టి ఆ 40% కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని నిధుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో సరే కూడా నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ తీసుకొని పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవడం, కేంద్ర సమన్వయంతో వర్కులు తొందరగా పూర్తి చేయడం. ఈ ఎలక్షన్ టైంకే ఎట్లన్నా సరే కూడా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి పోలవరం ప్రాజెక్టు కూడా ఇనాగ్రేషన్ చేసే ఒక టార్గెట్ని అయితే మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకుంది. పెట్టుబడులు మరియు పరిశ్రమలు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పెట్టుబడులు పరిశ్రమలు ఇవేవైతే ఉన్నాయో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అంటే నారా లోకేష్ గారు ఏ మాటకు ఆ మాట. 2014 నుంచి 2019 వరకు ఉన్న నారా లోకేష్ గారు ఒకటి, 2019 నుంచి 2024 వరకు ఉన్న నారా లోకేష్ గారు ఒకటి, ఇప్పుడున్న నారా లోకేష్ గారు ఒకటి. ఎవరు ఊహించని రేంజ్లో నారా లోకేష్ గారు ఆయన పరిపాలన విధానం కావచ్చు, ఆయనకి కేటాయించిన శాఖలు ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కావచ్చు, నారా లోకేష్ గారికి అయితే 100కి 100 మార్కులు వేసినా తక్కువనే. పవన్ కళ్యాణ్ గారు కూడా 100కి 100 మార్కులు వేసినా తక్కువనే. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఎందుకంటే ప్రజలంటే పిచ్చి, ప్రజల కోసమే బతుకుతున్న వ్యక్తులు ఇలా ముగ్గురు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ కూడా సభలో వ్యవస్థలు మారాలి, వ్యవస్థలు మారితే ఆటోమేటిక్గా మీరు మనుషులను చూసి గవర్నమెంట్ని చూసి మీరు ఓటేయకండి, వ్యవస్థలను నమ్మి మీరు ఓటేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అది చాలా పెద్ద మాట. చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు అసలు మాటలు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సరే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఎంతో మెచ్యూర్డ్గా ఎంతో గొప్పగా ఉన్నాయంటే వ్యవస్థలు బలంగా ఉంటేనే ప్రజలు బలంగా ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దానికి పవన్ కళ్యాణ్ గారు సెల్యూట్ చేయాలి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం జైలు వేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చలించిపోయి ఇట్లా కనుక్కుంటే రాష్ట్రం ఎటు పోతుంది అన్నక్కడికి పోయి అదే జైలు దగ్గర నెక్స్ట్ ఎలక్షన్లో జనసేన టీడీపీ అలయన్స్ ఉంటుందని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కొత్త ఊపిరినిచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అయితే ఓటు చీలిపోకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రజలకి అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అట్లా డిసిజన్ తీసుకోవడం కూడా ఒక చరిత్రనే. 10 ఏళ్ళు 2014 నుంచి 2024 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు పడ్డాన్ని అవమానాలు, పవన్ కళ్యాణ్ గారిని చేసిన హేళనలు నాకు తెలిసి వేరే ఎవరికి చేయలేదు. అన్ని గానం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అవన్నీ తట్టుకొని వాటన్నింటినీ ఎదుర్కొని ఇవాళ గవర్నమెంట్ని స్థాపించారు. రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు, గత కొన్నేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. గ్రామీణ రహదారులు, పట్టణ రహదారులు అభివృద్ధి, త్రాగునీటి పథకాలు విస్తరణ వంటి పనులు కొనసాగుతున్నాయి. మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ల కోసం రోడ్లు ఎప్పుడు మంచిగా చేస్తారా ఎప్పుడు బాగు చేస్తారని చెప్పేసి వెయిట్ చేయని రోజు లేదు. అసలు గవర్నమెంట్ రాగానే ఈ 2 ఏళ్లలోనే గ్రామ స్థాయి నుంచి విలేజెస్ రోడ్ల దగ్గర నుంచి పట్టణ రోడ్ల వరకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని బడ్జెట్ కేటాయించి ప్రజలకి ఒక మంచి ప్రయాణ వసతులు కల్పించాలని చెప్పేసి అదే ఆ ఆలోచనతోనే కూటమి ఇప్పటికీ పనిచేస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబ ప్రభుత్వం సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో
హామీ ఇచ్చింది. దానికి తగుగుణంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్లో, సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు ఇట్లా పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారమే మహిళలకి, రైతులకు, యువతలకు, వృద్ధులకు సంబంధించిన పలు పథకాలను అమలు చేసిరు. ఎన్నికల హామీలపై కూడా దశల వారీగా చర్యలు తీసుకొని ప్రజలకు రావాల్సిన సంక్షేమం ఏదైతే ఉందో, 4000 పెన్షన్ కావచ్చు, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ ప్రజలకు అందజేసి సక్సెస్ఫుల్ గవర్నమెంట్గా అయితే మాత్రం ఈ 2 ఏళ్లలో పేరు తెచ్చుకుంది. రైతుల కోసం చర్యలు, రైతుల కోసం కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పంటే, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి, రైతు సాంకేతిక సహాయం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి రైతులకు ఆదాయాన్ని పెంచే విధాలుగా ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేస్తుంది. పంట కొనుగోలు కావచ్చు, విత్తనాలు సప్లై కావచ్చు, 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఏం చేస్తే రైతులు బాగుపడతారన్న దాంతో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కుటుంబ గవర్నమెంట్ పనిచేస్తుంది, రైతులకు మేలు చేస్తుంది. అంటే వీటన్నింటిపైన ప్రజల ఫీడ్బ్యాక్ ఎట్లుందని చెప్పేసి అంటే, 2 సంవత్సరాల కుటుంబ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆనందంగా, చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఊహించిన దానికన్నా మంచి అభివృద్ధి జరుగుతుందన్నంత ఆనందంలో అయితే ప్రజలు ఉన్నారు. కొంతమంది అంటే మెజారిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి ప్రజలు బాగా పుంజుకున్నాయి. అమరావతి, పోలవరం, విశాఖపట్నం వంటి ఏరియాలు అభివృద్ధి బాగా పుంజుకుంది, వాటికి మళ్ళీ మంచి ప్రాధాన్యత లభించిందని చెప్పి అభినందనలు అయితే వ్యక్తం చేస్తారు. పెట్టుబడుల ఆకర్షణల, మౌలిక సదుపాయాలంటే వంటివి చాలా తొందరగా స్టార్ట్ చేసిరు అని చెప్పి, అంటే కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకత కన్నా పాజిటివ్ ఎక్కువ ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప మిగతా ఎవరు కూడా కుటుంబ ప్రభుత్వాన్ని చెడ్డగా చూసే ఆలోచన పెట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏదైనా సరే కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు అవసరం అని డిసైడ్ అయ్యారు. కాబట్టి 90% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ సపోర్టింగ్ కూటమి గవర్నమెంట్. ఈ 2 ఏళ్లలో మాత్రం కూటమి చేసింది, వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువనే చేసింది. ఇప్పుడు ఏమేమి అభివృద్ధి చేశారు అనేది కూడా ప్రజలకి, యువతకి సంబంధించిన అభివృద్ధి ఏవైతుందో అవి. ఐటీ రంగంలో చేపట్టిన చర్యలు, రాష్ట్రానికి భారీ ఐటీ పెట్టుబడులు ఆకర్షణ పట్టుదలగా నారా లోకేష్ గారు అయితే పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ ఐటీ మ్యాప్పై నిలబెట్టేందుకు ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించే ప్రయత్నాలు అయితే నారా లోకేష్ గారు చాలా గట్టిగా చేస్తారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ కంపెనీల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంపై నారా లోకేష్ గారు అయితే దృష్టి పెట్టారు. పెట్టుబడిదారులతో రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్ర సామర్థ్యాన్ని ఎంతవరకైతే పెంచగలమో ఐటీ విస్తరణలు కావచ్చు, పరిశ్రమల విస్తరణలు కావచ్చు, నారా లోకేష్ గారు అయితే కంటిన్యూస్గా అదే పనులు ఉన్నారు. ఏం చేస్తే సెట్ అవుతుందో రాష్ట్రానికి అదే పనిలో నారా లోకేష్ గారు ఉన్నారు. డిజిటల్ గవర్నెన్స్కు ప్రాధాన్యత, ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగవంతం చేసేందుకు డిజిటల్ గవర్నెన్స్ వ్యవస్థలను బలోపేతం చేసిరు నారా లోకేష్ గారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి అరచేతిలోనే వాళ్ళు అనుకున్నంత వేగంగా చేయడానికి ఏమేమి చర్యలు కావాలో ఆ చర్యలు అయితే నారా లోకేష్ గారు తీసుకుంటారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా ఎకానమీపై దృష్టి,
అమరావతి క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్ ఇకో సిస్టమ్, ఏఐ ఆధారిత అభివృద్ధి అభివృద్ధి వంటివి భవిష్యత్తు సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సాధించి రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా మార్చిన లక్ష్యంతో నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంస్థలకు వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని వెసులుబాట్లని విడుదల చేయడం ద్వారా రాష్ట్రాల్లో పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది పెంచే ప్రయత్నం అయితే నారా లోకేష్ గారు చాలా గట్టిగా చేస్తున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలపై ఫోకస్. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను విస్తరించే ప్రయత్నంలో కూటమి గవర్నమెంట్ చాలా గట్టిగా గొప్ప ప్రయత్నాలు అయితే చేస్తుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చేసిన కొన్ని మంచి సంస్కరణలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏవైతే రిక్వైర్మెంట్స్ అవసరమో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి నారా లోకేష్ గారు, అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. జాతీయ విద్యా విధానం అనుగుణంగా ఏఐ, డిజిటల్ విద్య, నైపుణ్యాలు, లెర్నింగ్ ఆధారిత కార్యక్రమాలన్నింటినీ కూడా నారా లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో. విశ్వవిద్యాలయ సంస్కరణలు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికే ప్రోత్సహించారు. ర్యాంకింగ్ మెరుగుదలకు కావాల్సిన ప్రతిదీ మంచి నిర్ణయాలు తీసుకున్నారు. యూనివర్సిటీ మేనేజ్మెంట్తో సిస్టమ్ ఆమోదం వంటి చర్యలు చేపట్టి చాలా వినూత్నమైన అభివృద్ధి అయితే మాత్రం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తూ. ప్రైవేట్ యూనివర్సిటీల ప్రోత్సాహం. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు రావడానికి ఏవైతే వెసులుబాటు చేయాలనో ఆ వెసులుబాట్లు అన్నీ చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వాటిని కూడా బలోపేతానికి నారా లోకేష్ గారు అయితే కృషి చేస్తారు. అక్షరాస్యత పెంపు. మిషన్ అక్షరాస్యత ఆంధ్ర వంటి కార్యక్రమాల ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచే లక్ష్యాన్ని నారా లోకేష్ గారు అయితే చాలా సీరియస్గా తీసుకోరు. ఏఐ సిస్టమ్ విద్య. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏఐ, స్టీమ్, రోబోటిక్ శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. విద్యార్థుల సంక్షేమం. విద్యార్థుల ఆత్మహత్యలు నివారణ, మానసిక ఆరోగ్య రక్షణ, ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం, విదేశీ విద్యా అంశాల వంటి వాటిపై చాలా గట్టిగా దృష్టి పెట్టి ప్రజలకి ఏదైతే అవసరమో అవి చేయడానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి చేస్తారు. నారా లోకేష్ గారి పనితీరు పట్ల ప్రజల్లో చాలా మంచి స్పందన కనిపిస్తుంది. ఆయన టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ విషయాల్లో కావచ్చు, విద్యా సంస్కరణలో కావచ్చు అనేక మంది ప్రశంసలుగా ఈ కార్యక్రమ ఫలితాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి మరింత సమయం అవసరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజా చర్చల్లో ఆయన టెక్నోక్రాట్ పొలిటీషియన్గా ఆవర్పించే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. రూబెంక్ 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. అదేందని చెప్పేసి అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి కూటమి విజయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణ శాఖాభివృద్ధి, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన శాఖలు బాధ్యతలు అప్పగించబడ్డాయి. సీనియర్ నటుడుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఏం చేస్తారనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న చర్యలు, ప్రకటించిన కార్యక్రమాలు ప్రజల్లో ఏర్పడిన నమ్మకాన్ని పరిశీలిస్తే చాలా ముఖ్య అంశాలుగా ఇవి కనిపిస్తున్నాయి. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ అభివృద్ధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు వంటి వాటిపై చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఒక మంచి సిస్టమ్ కూడా విలేజెస్లో ఉండాలి, క్లీన్ అండ్ హైజీన్ అని చెప్పేసి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దశల వారీగా, జిల్లాల వారీగా డివైడ్ చేసి 1 by 1 అంటే ఇప్పుడే మా ఊర్లో కాలేదని చెప్పి మీరంటే దాన్ని నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ సెట్ చేయడానికి మినిమం 1 year పట్టింది. నెక్స్ట్ 1 yearలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఎలక్షన్ టైంకి అన్ని విలేజెస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గ్రామీణ అభివృద్ధిని తీసుకున్నారో అన్నీ 101% అవుతాయి. గ్రామ పంచాయతీలు నిధుల కేటాయింపు, పెండింగ్ అభివృద్ధులపై పూర్తిగా బలోపేతం చేసే వంటి అంశాలపై చాలా సీరియస్గా తీసుకున్నారు. గ్రామ స్థాయిలో సమస్యను నేరుగా తెలుసుకునేందుకు అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు మాట్లాడారు, పేర్కొన్నారు. పంచాయతీరాజ్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని స్థానిక సంస్థలకు మరింత అధికారాలు, వనరులు, ఆర్థికంగా వాళ్ళని బలోపరిచే దిశగా చర్యలు అయితే ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఆసక్తిని చూపించారు. అడవుల సంరక్షణ, చెట్లు పెంపకం, అక్రమ అటవీ కార్యక్రమాల నియంత్రణపై చాలా గట్టి ఫోకస్ అయితే చేసే పవన్ కళ్యాణ్ గారు. మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి మామూలుగానే కొంచెం సమాజం అన్న, ఈ పర్యావరణం అన్న ప్రేమ. అసంటి మనిషి కనుక పర్యావరణ పరిరక్షణ శాఖ కనుక ఉంటే ఎట్లుంటుంది? మనందరం చూస్తున్నాం ఆయన ఎంత పోరాడుతుండో. అక్రమంగా తరలించే గంధం చెట్లు కావచ్చు, అడవులను నాశనం చేయకుండా ఏమేమి కావాలో ఆ చర్యలన్నీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఈ 2 ఏళ్ళ కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తున్న దానికి ఒక మంచి నిదర్శనం కూడా తీసుకోరు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచడం, ప్రకృతి పర్యావరణ రక్షణ, జీవన వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలపై చాలా గట్టిగా పనిచేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచిస్తారు, పాలకులు కూడా చేస్తారు. వరదలు మరియు ప్రకృతి విపత్తుల సమయంలో స్పందన, రాష్ట్రంలో విపత్తులు వచ్చినప్పుడు, తుఫాను, వరదలు వచ్చినప్పుడు, వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సందర్భంలో ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పడంలో పవన్ కళ్యాణ్ గారి శైలి ఒక ప్రత్యేకత కనిపించింది. అధికారులతో సమన్వయం చేసి సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలతో నేరుగా మమేకం, ఇతర నాయకులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో నేరుగా మాట్లాడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని గ్రహించినారు. గ్రామాల్లో పర్యటనలు, ప్రజా సమావేశాలు, స్థానిక సమస్యలపై స్పందన ద్వారా ప్రజలతో ఒక మంచి సంబంధాలు కొనసాగించే ప్రయత్నం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అవినీతి వ్యతిరేక వైఖరి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికి నుంచి అవినీతిపై వ్యతిరేక పోరాటాన్ని ప్రధాన అజెండాగా ప్రకటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని అధికారులు సూచించడమే కాకుండా అనుక్షణం దశల వారీగా పర్యవేక్షణ కూడా చేస్తుడు. ప్రభుత్వ పథకాల అమలులో జవాబుదారీతనం పెంచాలని చెప్పి పలుమార్లు సూచించారు. యువతకు సందేశం ఏంటంటే యువతలు రాజకీయాల్లోకి రావాలని చెప్పి, సామాజిక నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ తరచుగా పిలుపునిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల దృష్టి, సాంకేతిక పరిజ్ఞానంపై పవన్ కళ్యాణ్ గారు చాలా వినియోగంపై కూడా పలుసార్లు మాట్లాడడం జరిగింది. ఇవే కాకుండా మంత్రిగా పనిచేస్తూ జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, బలపరచడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రజల అభిప్రాయం ఎట్లుందని చెప్పి అంటే, నిజాయితీ గల నాయకుడు, ప్రజల సమస్యలలో స్పందించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఆవిర్భిస్తున్నారు. మరోవైపు విమర్శలు మాత్రం ఆయన ప్రకటించిన లక్ష్యాన్ని పూర్తిగా అమలు కావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కూడా యాక్సెప్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈఎల్ ఐఐటి అయితే కాదు చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కానీ ఖచ్చితంగా చేస్తారు కూడా. బట్ కొంచెం టైం అయితే పడుతుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కేవలం సినీ నటుగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పరిపాలన కూడా తన దాన్ని ముద్ర వేసుకొని ఒక మంచి నాయకుడిగా అయితే మాత్రం
కొనసాగుతున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ మంత్రిగా సాధించే ఫలితాలపై ఇంకా ఆయన ఎంత పెద్ద నాయకుడు అవ్వగలడో అనేది ఆధారపడి ఉంటుంది. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలో బలోపేతం రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి కుటుంబ ప్రభుత్వం చేసే అద్భుతాలు ఇంకా ప్రజలు జరిగే మేలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు. అంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే కూడా నన్ను అడిగితే కుటుంబ ప్రభుత్వం అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఈ 2 ఏళ్ళు కంప్లీట్ చేసింది. వాళ్ళు ఎంతవరకు చేయాలో వాళ్ళ స్థాయికి అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థాయికి మించి 10 రెట్లు ఎక్కువనే చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తక్కువైతే చేయలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న వరం ఏంటంటే కుటుంబ ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్స్పీరియన్స్ సీఎం ఉన్నాడు. నారా లోకేష్ అంటే యంగ్ లీడర్ ఉన్నారు ఐటీ మినిస్టర్గా. పవన్ కళ్యాణ్ అంటే ఒక నిక్కచ్చమైన లీడర్ ఉన్నాడు. వీళ్ళు ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీరామ రక్షణే. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.